సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో మేడే సందర్భంగా భవన నిర్మాణ కార్మికులు సంఘం ఏర్పాటు చేసిన జెండాను అధ్యక్షులు ఆకుల నందం మేడే జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గజ్వేల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదా శ్రీనివాస్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు సంఘాల ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించామని, ప్రపంచంలో కార్మికులు వెట్టి చాకిరీ విముక్తి చెందాలని 1886లో చికాగో నగరంలో జరిగినటువంటి పోరాటాల ఫలితంగా ఈ జెండాను ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరూ తమ హక్కు దినంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. అంతకంటే ముందు చికాగోలోని కార్మికులు 8 గంటల పని విధానం గురించి నినదిస్తూ వెట్టి చాకరీ దుస్థితి కార్మికుల సంఘం ఏర్పడిందని, దాని విముక్తి పొందడానికి జరిగినటువంటి పోరాటంలో అమరుల స్ఫూర్తిగా ఈ ప్రపంచ వ్యాప్తంగా వేడుకలు సంబరాలు జరుపుకుంటున్నామన్నారు. ఇప్పుడున్న దేశ రాష్ట్రాల వ్యాప్తంగా ఈ కార్మికుల యొక్క వారి సంక్షేమాల కోసం అనేక సంక్షేమ పథకాలు చేపట్టవలసి ఉందని, గతంలో కూడా సంక్షేమాలు వచ్చినప్పటికీ అది కార్మికులకు చేరడంలో విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఆకుల నందం, ఉపాధ్యక్షులు ఎర్ర భూపతి, క్యాషియర్ ఆకుల మల్లేశం, సలహాదారు బిఆర్ నరేష్, బోయిని కార్యదర్శి తలారి నర్సింహులు మరియు భవన కార్మికులు, యువకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ప్రపంచ కార్మిక హక్కుల దినోత్సవం మేడే సందర్భంగా ఇవాళ భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం ఆధ్వర్యంలో అహ్మదీపూర్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇవాళ ప్రపంచంలో కార్మికులు వెట్టి చాకిరీ నుంచి విముక్తి పొందాలని చికాగో నగరంలో జరిగినటువంటి పోరాట ఫలితంగా ఈ మేడేను వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరూ తమ హక్కుల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. అంతకంటే ముందు ఈ చికాగో పోరాటం కంటే ముందు ఇవాళ పని గంటల విధానం లేకపోవడం వల్ల వెట్టి చాకిరీ చేసేటువంటి దుస్థితి కార్మిక లోకానికి, శ్రామిక లోకానికి ఉండేది. దాని నుంచి విముక్తి పొందడం కోసం జరిగినటువంటి పోరాటంలో అమరులైనటువంటి ఆ అమరులకు స్ఫూర్తిగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకలు అంబరాన్నంటే విధంగా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి దేశ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ కార్మికుల యొక్క హక్కుల రక్షణ కోసం, వాళ్ళ సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలని చేపట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. గతంలో కూడా అనేక కార్యక్రమాలు ఈ శ్రామికుల యొక్క సంక్షేమం కోసం వచ్చినప్పటికీ అవి వీళ్ళ దాకా చేరడంలో విఫలం పొందడం వల్ల కార్మికులు సంక్షేమ ఫలాల్ని పొందలేకపోతున్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా శ్రామికుల యొక్క శ్రమను గుర్తించి వాళ్ళ యొక్క సంక్షేమానికి పాటుపడాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందరూ కూడా ఇక్కడి మన యొక్క జెండా మన మేడే కాడికి వచ్చినందుకు వారి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనములు. మేడే కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారు కాబట్టి మరి మన గ్రామ పెద్దలందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాను. జై కార్మిక.